వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము శనగపప్పుతో చేకోడీలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, పావు కప్పు నానబెట్టిన శనగపప్పు, వాము హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం హాఫ్ టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళలో పసుపు, కారము, ఉప్పు, జీలకర్ర, వాము వేసి నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక 5 నిమిషాలు మూత పెడదాము. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేకోడీలు చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తాము. మూత తీసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది చపాతీ పిండిలాగా తడుపుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. నీళ్ళు ఏం పోయక్కర్లేదు, నీళ్ళు అవే సరిపోతాయి. కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దీనిపై నుంచి ఆయిల్ రుద్ది ఒక 10 నిమిషాలు మూత పెడదాము. తర్వాత చేకోడీలు చేద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇంత రౌండ్స్ చేసి పెట్టుకోవాలి అన్నీ. ముందు ఇట్లా అన్ని రౌండ్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని పొడవుగా తడుచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా శనగపప్పు తీసుకొని ఇట్లా వేసుకోవాలి కింద. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ చేస్తాము చేకోడీలు. ముందు అన్నీ చేయితోటి ఇట్లా చేసి పెట్టుకోవాలి చేకోడీలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన. ఆయిల్ వేడైంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేకోడీలు ఆయిల్లో వేయించుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఇటువైపు తిరిగేస్తాము.
చెగోడీలు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. చెగోడీలు వేగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి వీటిని తీసేద్దాము. ఈ విధంగానే అన్నీ ఆయిల్లో వేయించేస్తాము చెగోడీలు. పప్పు చెగోడీలు డీప్ ఫ్రై చేయడం అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. శనగపప్పు చెగోడీలు చేయడం అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.